హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సిద్ధేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం. నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వరంగల్ అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది భద్రకాళి టెంపుల్, 1000 పిల్లర్స్ టెంపుల్. 1000 పిల్లర్స్ టెంపుల్ భద్రకాళి టెంపులే కాకుండా ఇంకా చాలా ప్రసిద్ధమైన దేవాలయాలు కూడా ఉన్నాయి. అందులో సిద్ధేశ్వర ఆలయం కూడా ఒకటి. ఈ టెంపుల్ పద్మాక్షి అమ్మ టెంపుల్ కి ఆపోజిట్ లోనే ఉంటుంది. దీని పక్కనే కాలభైరేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. మన ఛానల్లో వరంగల్లో ఉన్న అన్ని టెంపుల్స్ అండ్ ప్లేసెస్ ఉన్నాయి. వరంగల్ ప్లేలిస్ట్ ని చెక్ చేయండి. వరంగల్లో కాకతీయులు మొట్టమొదట నిర్మించిన దేవాలయం ఈ సిద్ధేశ్వర దేవాలయం. సిద్ధేశ్వరుడు, రుద్రేశ్వరుడు, భద్రేశ్వరుడు, మెట్టు రామలింగేశ్వరుడు ఇలా సప్తలింగాలు వరంగల్లో ఉన్నాయి. అందులో మొదటిది సిద్ధేశ్వరుడు. ఈ ఆలయం దక్షిణ కాశీగా పిలువబడుతుంది. ఈ ఆలయంలో ఉన్న లింగాన్ని వాయులింగం అని అంటారు. దాదాపు కొన్ని వందల సంవత్సరాల క్రితం సాండియా మహర్షి అనే మునీశ్వరుడు ఇక్కడ తపస్సు చేశారు. తపస్సుకి మెచ్చిన పరమేశ్వరుడు స్వయంభూగా సిద్ధేశ్వరుడిగా ఇక్కడ వెలిశారు. ఎన్నో వందల సంవత్సరాల నుండి సిద్ధేశ్వర వంశస్థులే ఈ ఆలయంలో అర్చకులుగా పూజలు నిర్వహిస్తున్నారు. ఈ ఆలయానికి ఆలయం చుట్టూ 9 మంది కాలభైరవులు రక్షణగా ఉంటారు. ఈ ఆలయ విశేషాల గురించి ఇప్పుడు చూద్దాం. భాద్రపద మాసంలో సాయంకాలం 5:45 నుండి 6 గంటల వరకు సూర్యకిరణాలు నందీశ్వరుడి మీదుగా వచ్చి గర్భాలయంలో ఉన్న శివలింగాన్ని తాకుతాయి. ఇది ఎలా జరుగుతుందన్నది ఏ సైంటిస్టులు కూడా చెప్పలేకపోయారు. అంతేకాకుండా ఈ ఆలయానికి రక్షకుడిగా ఒక నాగుపాము తిరుగుతుందని, అది రాత్రి వేళల్లో లింగానికి చుట్టుకొని ఉంటుందని చూసిన వాళ్ళు చెప్తున్నారు. అది అలా చుట్టుకొని ఉన్నప్పుడు చాలా మంది ఫోటోలు కూడా తీశారు. అది యూట్యూబ్ లో ఉంటుంది, చూడొచ్చు. అంతేకాకుండా ప్రతిరోజు రాత్రి 12 నుండి 3 గంటల సమయంలో సప్త ఋషులు ఈ ఆలయానికి వచ్చి పూజలు చేసేవారట. అదే సమయంలో బ్రహ్మ ముహూర్తంలో ఓంకారనాదం వినిపించడం కంచి కామకోటి పీఠాధిపతి అయిన చంద్రశేఖర సరస్వతి స్వామివారు ఈ ఆలయాన్ని దర్శించుకున్నప్పుడు అనుభూతి చెందారంట. ఈ ఆలయంలో శివరాత్రి రోజు ఇంకా కార్తీక మాసంలో అనేక మంది భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుంటారు. ఈ ఆలయంలో స్వామివారికి అభిషేకం చేయటానికి భక్తులని లోపలికి అనుమతిస్తారు. ఈ ఆలయ వెనక భాగంలో భూకైలాసగిరి నిర్మించారు. శివపార్వతుల విగ్రహాలు చూడొచ్చు. ఇక్కడ శివపార్వతుల విగ్రహాలు వరంగల్లో 3 చోట్ల చూడొచ్చు. భద్రకాళి టెంపుల్లో, ఇక్కడ, ఇంకా సాయిబాబా టెంపుల్లో. ఎన్నో విశిష్టలున్న ఈ ఆలయం గురించి చాలా మందికి తెలియదు. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో. వరంగల్ వెళ్ళినట్లయితే ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించుకోండి, చాలా బాగుంటుంది. ఈ ఆలయంతో పాటు పద్మాక్షమ్మ టెంపుల్, హనుమద్గిరి, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, గోవిందరాజుల గుట్ట, ఈ టెంపుల్స్ ని కూడా దర్శించుకోండి. ఈ టెంపుల్స్ వీడియోస్ కూడా మన ఛానల్లోనే చెక్ చేయండి. ఈ ఆలయం టైమింగ్ స్క్రీన్ పైన ఇస్తాను. ఒకసారి నా ఛానల్ని విజిట్ చేయండి. ఛానల్లో ఇంకా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. టెంపుల్ అండ్ ట్రావెల్ కంటెంట్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.